స్పైనల్ సర్జరీ అంటే ఎవరికైనా భయమే వేస్తుంది కదా, సక్సెస్ అవుతుందో లేదో అని. కానీ నేను సర్జరీ చేసిన, నాకు కాన్షియస్ వచ్చిన 1 అవర్లోనే నేను లేచి నడిచాను. 2024 మే మంత్లో బస్ నుంచి నేను కింద పడిపోయాను. యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తే స్పైనల్ కార్డ్ దగ్గర సర్వైకల్ C6 C7 అనేది కంప్రెస్ అయిందని చెప్పారు. నేను అప్పుడు బెడ్ మీద ఉండే అనుకున్నాను ఇది ఎందుకు జరిగింది అని. అప్పుడు నా పక్కన నా ఫ్రెండ్ ఒక అమ్మాయి హిందూ ఉంది. ఏం లేదు, బస్సు సడన్గా బ్రేక్ వేయడం వల్ల నువ్వు పడ్డావు అంతే అన్నారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చూసినప్పుడు డాక్టర్ వచ్చి ఏం చెప్పారంటే పక్కనే ఒక ఎక్స్ట్రా బోన్ ఒకటి పెరుగుతుంది, దానివల్ల ఇంకా ప్రెషర్ పడి అది ఇంకా ప్రెషర్ ఎక్కువై కంప్రెస్ అయిపోయింది, దానివల్ల పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పారు. ఈ యాక్సిడెంట్ నాకు దేవుడు నా మేలుకే చేశాడని నేను అప్పుడు అనుకున్నాను. స్పైనల్ సర్జరీ అంటే ఎవరికైనా భయమే వేస్తుంది కదా, సక్సెస్ అవుతుందో లేదో అని. కానీ నేను సర్జరీ చేసిన, నాకు కాన్షియస్ వచ్చిన 1 అవర్లోనే నేను లేచి నడిచాను. సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ 11 పాయింట్స్ ఉండేది. సర్జరీ అయిపోయాక బ్లడ్ కౌంట్ తగ్గింది, 6కి వచ్చింది. మేము దాన్ని అంత పట్టించుకోలేదు. ఆ వెరీ ఇమీడియట్ ఈ సర్జరీ నుంచి కోలుకుంటున్నాను అన్న టైంలోనే నాకు ఎట్ ఏ టైం టైఫాయిడ్, డెంగ్యూ 2 వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడు నా బాడీ ఎంత కూల్ అయిందంటే నేను ఇంకా కళ్ళు మూసుకొని పడుకుంటే నేను ఇలానే చనిపోతానేమో అంత వీక్నెస్ అయిపోయాను నేను. ఆ నైట్ అంతా నేను పడుకోలేదు. దాని నుంచి కూడా దేవుడు ఎంతగానో గొప్పగా నన్ను రక్షించాడు. ఆ బ్లడ్ తక్కువైంది, అప్పటికీ మేము పట్టించుకోలేదు. లాస్ట్ ఇయర్ నవంబర్లో బ్లడ్ అనేమిక్ వచ్చాను నేను, 4 పాయింట్స్ వచ్చింది. అప్పుడు నేను సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయాను ఆఫీస్లోనే. అప్పుడు కూడా దేవుడు నన్ను ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. ఇలా ఎన్నో ప్రమాదాల నుంచి సాతాను నన్ను మృంగేయాలని చూసినా కానీ దేవుడు తన గొప్ప కృపను బట్టి నన్ను కాపాడాడు. ఈ విధంగా నన్ను ఈ రకంగా మీ ముందు నిలబెట్టినందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక.